నేను పనిమాల పేరు సంబోధించి అడుగుతుంటే రిప్లై ఏది మెసేజ్ కృష్ణా సి అని అడిగావు కదా, నాకేం రాదు సాధన ఎలా అని. దాని గురించి కొన్ని పాయింట్స్ చెప్తున్నా కదా, అది వింటున్నావా లేదా, లైవ్లో మెసేజ్ పెట్టి వెళ్ళిపోయావా? అలా అలా అది కూడా నాకు తెలియదు, మీరు ఏది రిప్లై ఇవ్వకపోతే. ఎందుకంటే లైవ్లో లేకపోతే మళ్ళీ మాకు టైం వేస్ట్ కదా, పాత వాళ్ళకి చెప్పాల్సింది చెప్పకుండా మళ్ళీ ప్రతిదీ ఏ టు జెడ్ చెప్పాలంటే. ఓకే, అది నేను అంటాను. అలాగే అనో ఓకే అనో తమ్ముడు పెడుతూ ఉండాలి. వెంటనే ఏదైనా మీకు అడిగింది మీరు అడిగింది నేను చెప్పినప్పుడు దానికి రిప్లై మెసేజ్ జస్ట్ కొద్దిగా పెడితే పర్లేదు వీళ్ళు ప్రయత్నిస్తారని నేను వివరంగా చెప్తా ఉంటా. సరే, ప్రతిరోజు మనం ఏం చేస్తామంటే నిండుగా శ్వాస తీసుకొని వదిలేయమంటాను. నిండుగా అంటే శ్వాస మామూలు శ్వాస ఎప్పుడు నడిచిద్ది కదా, నిండుగా అంటే బాగా అలా తీసుకోవడం. నిండుగా ఆ తీసుకున్నప్పుడు శరీరంలో కదలికి వచ్చింది కదా, నిండుగా తీసుకున్నందుకు పిలప్ అయింది కదా, అదే శ్వాస స్పందన. దాన్ని గమనిస్తూ చేసుకోవాలి. లాంగ్ బ్రీత్ అయినా కొంచెం మీడియంగా చేసినా చిన్నగా చేసినా ఆ ప్రతి శ్వాస యొక్క శరీరంలో స్పందనలు గమనించడం మొదలుపెట్టాలి. ఏమీ తెలియని వాళ్ళు ముందుగా దాంతోనే మీకు ధ్యానానికి కావాల్సిన ఏకాగ్రత, గమనించడం ఇవన్నీ వస్తాయి అన్నమాట. తర్వాత మరీ బొత్తిగా పరిస్థితి చెప్పాలంటే పర్టికులర్ సాధన అంటూ ఏమి లేకుండా ప్రతిరోజు చెప్పడమే ఉంటుంది. అందుకని మీరు ఇమీడియట్గా కొద్దిగా కష్టపడి ఎక్కువ టైం కేటాయించి ఇదే లైవ్లో ఉండే ఛానల్లో ప్రతి లైవ్ ముందు నుంచి పాతవన్నీ చూసుకుంటే సబ్జెక్ట్ మొత్తం వస్తూ ఉంటుంది. కుండలు అంటే ఏంటి, చక్రాలు ఎక్కడ ఉంటాయి, చక్ర స్థానాలు ఏంటి, వాటి పేర్లు ఏంటి, వాటి పుట్టుక ఏంటి, వాటి ఫలితం ఏంటి, వాటిని ఎలా పొందుతాం, పొందితే ఎలాంటి శక్తులు పొందుతాము, అవి మనకు జీవితంలో ఎలా ఉపయోగపడతాయి, ఎలాంటి ధైర్యాన్ని ప్రశాంతతని అభివృద్ధిని ఇస్తాయి, ఇవన్నీ ఇంట్రడక్షన్లో ప్రతి పాత లైవ్లో ఉంటే బాగా వినాలి. విని మిమ్మల్ని మీరు అభివృద్ధి పరుచుకోవాలి. అది కూడా మీ బాధ్యత ఉంటుంది. ప్రతిసారి ఒక్కరికి కొత్త వాళ్ళందరికీ మళ్ళీ చెప్పకుండా రెడీగా ఉన్నాయి కాబట్టి మీరు వినాలన్నమాట. వింటే మీరు మళ్ళీ జాయిన్ అవుతుంటే అట్లా అర్థమై పొందుతూ ఉంటారు. అయినా సరే ఓవరాల్గా ఒక పర్మనెంట్ టెక్నిక్ ఒకటి చెప్తాను. పర్మనెంట్ టెక్నిక్ ఏంటంటే ఈరోజు పెట్టిన దాని ప్రకారం మంత్రాలు అనేవి బీజాక్షర మంత్రాలు అనేవి, అంటే ఓంకారం కావచ్చు, లం రమ్ ఇలా శబ్దాలు, వాటిని ఏమంటారంటే బీజాక్షర మంత్రాలు అంటారు. అవి మీరు వింటూ ఉన్నా పలుకుతూ ఉన్నా ఆ శబ్దాన్ని బాగా కాన్సన్ట్రేషన్ పెడితే ఆ శబ్ద తరంగాలు మీ శరీరంలో హెల్త్ విషయంలో, ఏకాగ్రత విషయంలో, ప్రశాంతత విషయంలో పాజిటివ్గా పనిచేస్తాయి. ఎలా పనిచేస్తాయి, ఎందుకు పనిచేస్తాయి, ఏంటి ప్రూఫ్ అంటే ఆ శబ్దము సృష్టి మొదలైనప్పుడు ఈ సృష్టిలో ఆ దైవం నుంచి ప్రకంపనలుగా మొదలైనవి. అవి ఇప్పటికీ ఉన్నాయన్నమాట. ఆ ఉన్నాయి మనకి మామూలుగా వినపడవు కాబట్టి ధ్యానంలో కొంతకాలం బాగా మంచి స్థాయికి వెళ్ళిన తర్వాత అప్పుడు వినపడతాయి. ఆ లోపు వినపడవు కాబట్టి మనమే పలుకుతాము. మనమే పలికినా కానీ అవి దైవ శబ్దాలు కాబట్టి అందువలన ఆ శబ్ద శక్తి ఉంటుంది కాబట్టి మన శరీరంలో ప్రశాంతతని, శక్తిని, ఏకాగ్రతని తీసుకొస్తాయి. ఇక మీరు కుండలిని చక్రాసు గురించి నేను చెప్పినట్టుగా లైవ్లో అన్నీ చూసుకొని నేర్చుకున్న తర్వాత తీరికలుగా సుమారుగా అవి ఉండే ప్లేస్లో మనసుని ఊహతో అక్కడ పెడతారు. ఊహతో పెట్టినా కానీ ఈ శబ్దాలు పలుకుతున్నప్పుడు ఆ వచ్చే ప్రకంపన మీకు అక్కడ మెల్లిమెల్లిగా తెలియటం మొదలైద్ది. అక్కడ తెలియటం మొదలవగానే ఆ శబ్ద ప్రకంపనలే మీకు వెన్నుబాములో ఆ శక్తి కేంద్రాలు ఉండే దగ్గర ప్రకంపన వైబ్రేషన్ మొదలై అందువలన ఆ శక్తి ప్రజ్వలన కదలిక మొదలైద్ది. ఆ కదలికే మీ శరీరం మొత్తానికి మెదడుకి ఇస్తూ ఆ ప్రకంపన మీ ఆరోగ్య విషయంలో, ఏకాగ్రత విషయంలో, ప్రశాంతత విషయంలో మీకు ఒక ధైర్యాన్ని తీసుకొచ్చే మానసిక ఒకే ఏకాగ్రత కోణం వలన ఆందోళన తగ్గిపోవడంలో ఇవన్నీ ఒకదానికొకటి లింక్ ఉంటాయి. అలా పనికొస్తూ ఉంటాయి అన్నమాట. మీకు ఇక లైఫ్ లాంగ్ అలానే పనికొస్తాయి. అందువల్ల ఇప్పుడు నేనంటే అనేక రకాల గ్రంథాలు, అనేక మంది గురువుల దగ్గరికి తిరిగి చాలా కష్టపడి తెలుసుకొని సాధన చేయాల్సి వచ్చింది. మీకు అలా ఎక్కడెక్కడో తిరగవసలా, ఎన్నెన్నో గ్రంథాలు చదవసలా. ఓన్లీ నేను చెప్పే ప్రతిరోజు వింటాం, నేను చెప్పినవి పాతవన్నీ వింటాం. ఇది కనుక కొంచెం శ్రద్ధ పెట్టి చేశారంటే ముందు మీరు కూడా గొప్ప సాధకులుగా, గొప్ప విజ్ఞానాన్ని పొందిన వారిగా మారిపోతారు.